ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ సోమవారం, శ్రావణ శుద్ధ పాడ్యమి సాయంత్రం 6:04 వరకు, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4:32 నుండి 6:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:13 వరకు, శుభ సమయం ఉదయం 6:20 నుండి 7:20 వరకు, తిరిగి సాయంత్రం 4:15 నుండి 5 గంటల వరకు. ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది. కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. గృహమున కళ్యాణాది శుభకార్య యోగమున్నది. బంధుమిత్రులతో ఆనంద ఉత్సాహములు, వారి సహాయ సహకారాలు లభిస్తాయి. అవిశ్రాంతి, ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు. కార్యములను ధైర్యంగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాల యందు అనుకూలము. ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జాగ్రత్త పడుట మంచిది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు. పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. మీ సలహాకు విలువనిస్తారు. వారి ప్రశంసలను మన్ననలను పొందుతారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. ధన సమృద్ధి. విద్యార్థులు ఫైనాన్సు, మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఇంట ఆనందము. పిల్లల చదువులు బాగుంటాయి. దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అన్నింటా విజయ కేతనం. చదువుల్లో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు. క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబములకై ధనాన్ని ఖర్చు చేస్తారు. భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు. మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము. సుఖశాంతులుగా జీవిస్తారు. సహనముచే కార్య సాధన. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది. తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు. గృహమున ఆనందకర వాతావరణము. నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు. సిద్ధ పురుషులను సందర్శిస్తారు. అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు. శుభమూలక ధన వ్యయము. అధికార వృద్ధి. ధైర్యముతో సకల కార్యజయము. సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి. ప్రణాళిక ప్రకారం కార్య జయము. మిత్రుల సహాయం లభిస్తుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు. విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. ఉన్నత విద్యా యోగం ఉంది. శుభకార్య నిర్వహణ. గృహమందు శుభకార్య ఆచరణ యోగ్యం ఉన్నది. శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి. దేహ ఆరోగ్యము, కార్యసిద్ధి, సుఖప్రాప్తి,
తోటివారికి ఉపకారం చేయటానికి ఆలోచనను కలిగి ఉంటారు. గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు. దైవత్వ సముపార్జన శిక్షణలను తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసికంగా ఆనందాన్ని కలుగజేసుకుంటారు. తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు. ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోషముగా జీవిస్తారు. ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు గతంలో నిలిచిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది. మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి. అధికార వృద్ధి, సంతాన విషయంలో ముందంజలో ఉంటారు. ధన లాభము, శరీరమున రోగములు తొలగి సౌఖ్యమును పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. గృహమునకై చేయు ప్రయత్నాలు అంతగా ఫలించవు. గణపతిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము. వాహన విషయమై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. కుటుంబమందు స్వల్ప చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. గృహ నిర్మాణంలో జాప్యము, రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము. అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆకస్మికంగా ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది. ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని, గొప్ప భయాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది. స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు. చెడు పనుల వలన కలుగు దోషము, రాకపోకల చేత కలిగే దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు. మనసుకు నచ్చిన మాటలు వినుట మొదలగు ఫలితాలు ఉన్నాయి. అనుకోకుండా గొడవల్లో పడతారు. తన తప్పు లేకనే ద్రవ్యం నశిస్తుంది. వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలంగా లేదు. పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది. వ్యాపారాల్లో జాగ్రత్త పడట మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి. విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు. పెద్దలను గౌరవించడం మొదలగు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. తను కోరినవి వెంటనే లభిస్తాయి. దేహమందు ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు. కోరిన స్థాన చలన సూచనలున్నాయి. పై అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి. పనియందు అలసత్వాన్ని వదులుతారు. కార్యదీక్షతో ముందుకు నడుస్తారు. కార్య సాధనకై పై అధికారులు సందర్శిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. గణపతిని ఆరాధన చేయుట మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.